హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి డిగ్రీ ఎగ్జామ్స్. శాతవాహన యూనివర్సిటీ డిగ్రీ ఎగ్జామ్స్పై చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అవుతాయా లేదంటే పోస్ట్ పోన్ అవుతాయా అని చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. ఈ వీడియోతో మనం ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. ఈ వీడియోతో మనకి ఎగ్జామ్స్పై డౌట్ అనేది క్లారిటీ అవుతుంది. డిగ్రీ ఎగ్జామ్స్ యాజ్ యూజువల్ ఫ్రమ్ 14th of this month under శాతవాహన యూనివర్సిటీ ద డిగ్రీ 2nd and 4th and 6th సెమిస్టర్స్. మనకి శాతవాహన యూనివర్సిటీ పేజ్ వాళ్ళు మన డిగ్రీ ఎగ్జామ్స్పై మనకి అప్డేట్ అండ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన అప్డేటే. స్వయంగా మనకి యూనివర్సిటీ నుంచే మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి మనకి డిగ్రీ ఎగ్జామ్స్ అయితే యాజ్ యూజువల్గా ఉంటాయని. ఈ మంత్ 14 నుండి మనకి టైం టేబుల్ వచ్చింది కదా. టైం టేబుల్ వచ్చిన విధంగానే మనకైతే ఎగ్జామ్స్ ఉంటాయి అని మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. 2nd సెమిస్టర్ అలాగే 4th సెమిస్టర్ అలాగే 6th సెమిస్టర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే 14th నుండి ఇచ్చిన టైం టేబుల్ ప్రకారమే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు ఎవరైతే ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ప్రిపేర్ అవ్వండి. 2nd సెమిస్టర్ అండ్ 4th సెమిస్టర్ అండ్ 6th సెమిస్టర్ రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్స్ విల్ స్టార్ట్స్ యాజ్ యూజువల్ ఫ్రమ్ May 14. As per the timetable given, students are advised to prepare for the exams. మనకి ఇక్కడ ఏమని మెన్షన్ చేశారంటే మనకి ఆల్రెడీ టైం టేబుల్ అనేది ఇచ్చేశారు. రెగ్యులర్ స్టూడెంట్స్కి అలాగే బ్యాక్లాగ్ స్టూడెంట్స్ అందరికీ మనకి టైం టేబుల్ వచ్చింది. May 14 నుండి మనకి ఎగ్జామ్స్ అయితే ఉంటాయని టైం టేబుల్లో మెన్షన్ చేశారు. ఆ టైం టేబుల్ ప్రకారమే మనకైతే ఎగ్జామ్స్ ఉంటాయి. అందులో నో డౌట్. చాలామంది ఎగ్జామ్స్ ఉంటాయా అంటూ చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. ఈ వీడియోతో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయని అనుకుంటున్నాను. మళ్ళీ డిగ్రీకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో నేను మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అది చిన్న ఇన్ఫర్మేషన్ అయినా పెద్ద ఇన్ఫర్మేషన్ అయినా మీకు యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో అనేది మీకోసం చేస్తాను. మనకైతే ఈరోజు ఫ్రెష్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. డైరెక్ట్ శాతవాహన యూనివర్సిటీ వాళ్ళే మనకి పోస్ట్ అయితే చేశారు, స్టోరీలో పెట్టారు. మీరు ఎవరైనా మీకు ఇంకా డౌట్ ఉంటే మీరు వెళ్ళి వాళ్ళ స్టోరీని చూడండి. ఇంకా డౌట్స్ ఉంచుకొని ఎగ్జామ్స్పై నెగ్లెక్ట్ అయితే అసలు చెయ్యకండి. ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. నాకు తెలిసి మీలో చాలామంది ఎగ్జామ్స్ ఉంటాయో ఉండయో అన్న డౌట్తో ప్రిపరేషన్ కూడా ఆపేసి ఉంటారు. అలాగే ఆ డౌట్తోనే చాలామంది ఆగిపోయి ఉంటారు. మీరు ఇప్పటికైనా ఆ డౌట్ని తీసేసి మీరు మీ వంతుగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఎగ్జామ్ గురించి భయం అసలే వద్దు. మీకు వచ్చినా రాకున్నా ఏదో ఒక్కటి అటెంప్ట్ అయితే చేసి రండి. మాకేం వస్తలేదంటూ ఊరికనే టైం పాస్ చేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఏదో ఒక్కటి పేజెస్ అయితే నింపి అటెంప్ట్ అయితే చేసి రండి. మీకు రాకుంటే క్వశ్చన్నే మరీ రాసినా పర్లేదు. క్వశ్చన్కి రిలేటెడ్గా ఏదో ఒకటి రాయండి. కంపల్సరీ అదే క్వశ్చన్కి ఆన్సర్ రాయాలని అయితే ఏం రూల్ లేదు. మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాకుంటే దానికి రిలేటెడ్గా రాయండి. మీకు కొన్ని మార్క్స్ అయినా వస్తాయి. బట్టిగా ఊరికనే వదిలేస్తే మీకు ఆ మార్క్స్ కూడా రావు కదా. ఏదో ఒకటి రాస్తే కొద్దిగా మార్క్స్ అయితే వస్తాయి. మీరు కొన్ని రాయండి. వచ్చినా రాకుండా ఏదో ఒకటి అయితే అటెంప్ట్ అయితే చేసి రండి. క్వశ్చన్స్ని అయితే అసలే వదిలేయకండి. టైం కూడా సరిగ్గా లేదు. జస్ట్ 2 days మాత్రమే ఉన్నాయి. ఈ 2 daysలో ఏం చదవాలి అని మీకు చాలామందికి చాలా రకాల కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఆ కన్ఫ్యూషన్కి తగ్గట్టు జస్ట్ 1 or 2 క్వశ్చన్స్ అయితే చదువుకొని వెళ్ళండి. మీకు చదివినవి వచ్చినా రాకున్నా అవే అటెంప్ట్ అయితే చేసి రండి. ఇచ్చిన క్వశ్చన్ ఒక్కసారి చదివి అది అర్థం కాకుంటే మళ్ళీ చదివి అర్థం చేసుకొని దానికి రిలేటెడ్గా మీరు జనరల్గా థింక్ చేస్తూ ఏదో ఒకటి రాసైతే రండి. జనరల్గా రాసిన మనకి దానికి తగ్గట్టు ఉంటే మనకి మార్క్స్ అయితే వేస్తారు. క్వశ్చన్కి రిలేటెడ్గా ఆన్సర్ ఉన్నా పర్లేదు. జస్ట్ కొన్ని పాస్కి దగ్గరలో మార్క్స్ అయినా వేస్తారు. ఈ విషయం ఎవరికి చెప్తున్నానంటే పాస్ కూడా మేము అవుతామో కామో అన్న డౌట్ ఉంటుంది చూడండి, వాళ్ళ కోసం నేను ఇది చెప్తున్నాను. ఇక ప్రిపేర్ అయిన వాళ్ళు ఎలాగో ప్రిపేర్ అయ్యి రాస్తారు, వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇస్తారు. మీ బెస్ట్ మీరు ఇవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.